ఒకడికి నీ మీద కక్ష ఉంది. మరలా చెప్తున్నా, వాడికి నీ మీద ఎందుకు కక్ష? వాడికి నీ గురించి ఏమైనా తెలుసా? వాడికి నీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? తెలీదు. వాడికి నీకేమైనా పరిచయం ఉందా? తెలీదు. వాడికి నీకేమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? తెలీదు. వాడికి నీకేమైనా సరిహద్దు గొడవ ఉందా? వాడికి నీకు కట్నం గొడవ ఉందా? వాడికి నీకు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారా? ఏమీ ఉండవు. కానీ ఏదో ఒకటి మనసులో పెట్టుకునే కక్ష సాధింపు కోసం వేల మందికి తెలిసేటట్లుగా, పబ్లిక్ చేసేటట్లుగా ఇదొక ఆయుధం. అట్లాంటి ఆయుధాలు వర్ధిల్లవు. ఒకప్పుడు చేసినవైనా, ఇప్పుడు చేస్తూ ఉన్నవైనా, ఇక మీద చేయబోయేవైనా యేసు నామములో వర్ధిల్లవు. నీకు విరోధముగా రూపించబడుచు ఉన్నను అవి వర్ధిల్లవు. స్తోత్రం చెప్పండి గట్టి.